ఈ నెల 14వ తేదీన విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న పద్మావతి ఫంక్షన్ హాల్లో స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరుగుతుందని విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు హజరత్ గుప్తా, న్యాయవాది కృష్ణకుమార్, ఏలూరుకు చెందిన న్యాయవాది కనమర్లపూడి సుబ్బారావు తెలిపారు. ఏలూరులోని దివ్య విజ్ఞాన సమాజ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 14 మంది పీఠాధిపతుల ఆధ్వర్యంలో ధర్మ సమ్మేళనం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్స్ నుంచి 1500 మంది హిందూ న్యాయవాదులు హాజరవుతారని చెప్పారు. దేవుడు భూములు రక్షించుకోవడానికి వెబ్సైట్ను 14వ తేదీన ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి హిందూ న్యాయవాది ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు సూచించారు. నా పేరు వేముల హజరత్ గుప్తా. విజయవాడ లాయర్స్ అసోసియేషన్కి 97-98లో బార్ ప్రెసిడెంట్ చేశాను. మరి హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు ఏలూరులో దాని గురించి చెప్పడం కోసం, ఇక్కడ వచ్చిన న్యాయవాదుల యొక్క సంఘీభావం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆ విషయాలు మీకు తెలియజేద్దామని. మరి మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఉన్నంత పేరు మరొక దానికి లేదు. భారతీయ సంస్కృతిలో హైందవ సంస్కృతికి ఉన్నంత పేరు మరొక దానికి లేదు. మనది అసలు హైందవ రాష్ట్రంగానే అందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత అది భారతదేశంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో ఆలయ వ్యవస్థ కానీ, ధర్మసత్రాల వ్యవస్థలు కానీ, మఠపీఠాధిపతుల యొక్క వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా అనేక అవస్థలకు లోనై ఎన్నో రకాలైనటువంటి కబ్జాలకి గురి అవుతూ సమాజంలో అణిచివేయబడుతున్నటువంటి సందర్భంలో, గతంలో ఎప్పుడో ముస్లిం రాజులు ఆలయాన్ని ధ్వంసం చేశారని ఇవన్నీ విన్నాం. కానీ ఈ కాలంలో కూడా, కలికాలంలో కూడా మనం అటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఒక మతం అని కాదు, కానీ నా ఉద్దేశంలో అందరికీ సమ్మతమైందే మతం, రెటమతం కాని మతం. అలా ఒక హిందూ సమాజ వర్గం మీద కొన్ని దాడులు జరుగుతూ, కొన్ని అక్రమాలు జరుపుతున్న సందర్భంలో దీనికి ధర్మనిష్టాపరిష్ఠులైన గరిష్ఠులైనటువంటి స్వామీజీలు వారి యొక్క అనుగ్రహ భాషణాలతో సమాజాన్నంతా ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించినప్పటికీ కొన్ని అంశాలు న్యాయపరమైనటువంటి నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకోవాల్సిన సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ ధర్మ సంస్థాపనలో న్యాయవాదుల పాత్ర ఎలా ఉంటుంది, న్యాయవాదులు ఎలా ఈ సందర్భాన్ని అందిపుచ్చుకొని ఈ హిందూ ఆలయాల పట్ల కానీ, ఇతరత ఇందాక నేను చెప్పిన వాటన్నిటి పరిరక్షణలో వారు ప్రముఖ పాత్ర పోషించాలని, అలాగే గో సంరక్షణ విషయంలో కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని మనం చూసుకుంటూ వెళ్తే న్యాయవాదులు న్యాయ పోరాటము చేయగలరు, సమాజంలో అవగాహన కల్పించగలరు, అలాగే వారికి ఉన్నటువంటి మేధో సంపత్తితో చట్టాలను కూడా రూపకల్పన చేయగలరు. రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ భూములన్నిటినీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అక్రమానికి గురయ్యాయో, ఏవైతే గురి కాబోతున్నాయో, ఇవన్నీ కూడా పూజ్య స్వామీజీలు ఒక వెబ్సైట్ రూపొందించి దాంట్లో న్యాయవాదుల్ని జతపరచమని కోరుతున్నారు. అంటే లాయర్లే బాధ్యత తీసుకుని ఈ పని చేయమన్నారు. దానికి గాను ఒక సంఘాన్ని స్వామీజీలే స్థాపించారు, ఫోరం ఫర్ హిందూ లాయర్స్. ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక హిందూ న్యాయవాదుల సంఘాన్ని స్వామీజీలు ప్రతిపాదించి స్థాపించి కార్యాచరణని మన ముందు పెడుతున్నారు. రేపు విజయవాడలో జరగబోయే కార్యక్రమంలో ఒక వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో యావత్ ఎండోమెంట్ ఆస్తులు ఏవైతే మన దేవుడి ఆలయాలు ఉన్నాయో, ఎక్కువ మంది హిందువులు ఏమనుకుంటున్నారంటే హిందూ ఆలయాలు భూములు ఎండోమెంటివ్ అనుకుంటున్నారు. కాదండి, అది హిందువులవి, మనకే హక్కు ఉంది. ప్రభుత్వం ఒక నిగామాన్, ఒక కాపలాదారుడు మాత్రమే, కానీ ప్రభుత్వం వాటిని కాజేస్తుంది. దానికోసమని ఒక విజిల్ బ్లోవర్ సంస్థని పూజ్య స్వామీజీలు, మరీ ముఖ్యంగా శ్రీ శివస్వామీజీ వారు, శైవక్షేత్ర పీఠాధిపతి వారు, శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారు దీన్ని సంకల్పించారు. విరజానంద భారతి వారు, వీరందరూ కలిసి ఈ సంస్థని, లాయర్లని విజయవాడకి రమ్మని పిలిపిస్తున్నారు. కావున ఆ వెబ్సైట్లో ఇవన్నీ పొందుపరుస్తాం. ఏ భూములు ఎన్నున్నాయి, ఎంత కాజేశారు, ఎంత కాజేయబోతున్నారు ప్రభుత్వ పెద్దలు, ఏ ప్రభుత్వ పెద్ద కాజేశాడో ఆ పేర్లు కూడా వస్తాయి దాంట్లో. దీని మీద ఈ 14 మంది పీఠాధిపతులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. ప్రతి జిల్లా కలెక్టర్ని కలుస్తారు, ప్రతి ఎండోమెంట్ అధికారిని కలుస్తారు.
కమిషనర్ని కలుస్తారు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తారు, చట్ట మార్పుల కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి 14 మంది పీఠాధిపతులు ఈ కరపత్రంలో జతపరచడం జరిగింది. వీరి అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవాడలో జరుగుతోంది. కావున ప్రతి హిందూ న్యాయవాది చైతన్యవంతుడై 14 సెప్టెంబర్ జరగబోయే ఈ కార్యక్రమానికి విజయవాడ హాజరు కమ్మని కోరుకుంటున్నాను.